చెన్నూరులో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీలో హరీష్ రావు ప్రచార ఏర్పాట్లను పోలీసులు అధికారులు అడ్డుకుంటున్నారు. అనుమతులు లేవన్న సాకుతో ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరణతో చేసిన అడ్డంకులేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మంత్రి వివేక్ ఆదేశాలతోనే అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచార హక్కును కాలరాస్తూ అధికార దుర్వినియోగం పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అసలు చెన్నూరులో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి పోలీసులు ఎందుకు అడ్డు చెప్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రచారం చేయనీయకుండా? సింధూరా, ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి, బెల్లంపల్లిలలో బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5:30 నుంచి ఈ కార్యక్రమము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నుంచి ఏదైతే ప్రచారం హరీష్ రావు గారి ప్రచారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేతన్పల్లిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే 3 మంచిర్యాల కార్పొరేషన్, అటు కేతన్పల్లి, బెల్లంపల్లిలో కూడా ఏదైతే రోడ్ షో కూడా తో పాటు కార్నర్ మీటింగ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే మొదటిగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోని సిర్కే చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి కేతన్పల్లిలోని రాజీవ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొని అక్కడ నుంచి హరీష్ రావు బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పోలీస్ శాఖ నుంచి అలాగే ఎన్నికల అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా కేతన్పల్లి సంబంధించి అటు చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్లను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తమకు అనుమతులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఏదైతే కళాకారుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్టేజీని కూడా తొలగించాలంటూ పోలీసులు అటు అధికారులు కూడా ఏదైతే అక్కడ పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సిబ్బందిని అక్కడి నుంచి పంపించివేయడం పట్ల కూడా బాలకృష్ణ ఆగ్రహం. మొత్తంగా ఓటమి భయంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రి వివేక్ అండదండలతోనే ఇవాళ పోలీసులతో పాటు అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సమంజసం కాదని, తమకు అనుమతులు ఉన్నప్పటికీ కూడా అధికారులు అటు పోలీసులు కూడా కావాలనే ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తామని, అలాగే కేతంపల్లికి సంబంధించి దాదాపు ఇప్పటికే 20 నుంచి 25,000 మంది జన సమీకరణ రాజీవ్ చౌరస్తాలో చేసిన కార్నర్ మీటింగ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా 3 ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అటు కేతన్పల్లి, బెల్లంపల్లిలో కూడా 3 సభలపై కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేయడం కూడా జరిగింది. దీంతో అటు చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ అండదండంతోనే ఇవాళ పోలీసులు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నాయి. అటు బాల్క సుమన్ కూడా దగ్గరుండి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనుమతులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదంటూ కూడా అటు అధికారులపై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఓవైపు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ కూడా చేపట్టారు. మరోవైపు మంత్రి వివేక్ అండదండలతోటే, వివేక్ ప్రోద్బలంతోనే ఇవాళ ఓటమి భయంతోనే కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే, తమ అభ్యర్థుల ఓటమి భయంతోనే ఇవాళ హరీష్ రావు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ కూడా బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.